మొత్తం చేయండి అన్నమా చేయండి so many food is very రైస్ అంతా వేస్ట్ అయిపోయింది. రైస్ వేస్ట్ అవుతుంది. చూడండి సార్, ఒక్క ఆకులు తినలేదు. ఒక్కరైనా ప్రతి ఆకులు చూద్దాం ఎంత వేస్ట్ అవుతుంది. ఇదెక్కడ దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి. చివరికి తిరుమల వెంకన్న స్వామి వారి సన్నిధానంలో అన్నప్రసాదం కూడా నువ్వు సరిగా పెట్టలేకపోతున్నావంటే నువ్వు ఒక పరిపాలన చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇదేనా పరిపాలన అంటే? తిరుమల కొండ మీద దర్శనం టికెట్లు విపరీతంగా పెంచేశావు, లడ్డూల్లో నాణ్యత లేకుండా చేసావు, లడ్డూ ధరలు పెంచేశావు, ఈరోజు వసతి గృహాల ధరలు పెంచేశావు, సామాన్యుడికి స్వామివారి దర్శనం అందకుండా చేసేసావు. ఏ పేదవాడు కూడా వెంకన్న స్వామిని దర్శించుకోవాలంటే భయపడే మాదిరి మార్చేశావు. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి, దేశం నలుమూలల నుండి స్వామివారిని దర్శించుకునేదానికి వచ్చిన ప్రజలు అక్కడ స్వామివారి ప్రసాదంగా అన్నదానాన్ని భావిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి అన్నదాన సత్రంలో అన్నం తినేదానికి వెళ్తే ఆ అన్నం కూడా సరిగా పెట్టలేకపోతున్నావంటే ఎందుకయ్యా నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తెల్లారి దగ్గర నుండి హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూనే వచ్చావు. శ్రీరాముడి వారి శిరస్సును ఖండించిన వాడు ఎవడో, ఆ ద్రోహులు ఎవరో ఈ రోజు వరకు మనం పట్టుకోలేకపోయావు నువ్వు. అంతర్వేది రథం ఎవడు దగ్ధం చేశాడో ఈ రోజు వరకు చెప్పలేకపోయావు నువ్వు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో 3 వెండి సింహాలు విగ్రహాలు ఎవడో దొంగతనం చేస్తే ఆ దొంగని ఈ రోజు వరకు పట్టుకోలేకపోయావు. ఈరోజు హిందూ దేవాలయాల మీద దాడులు, అన్య మతస్థులు హిందూ దేవాలయాల్లోకి వచ్చి ప్రచారాలు చేస్తుంటారు. ఇవేమి నీ కళ్ళకి కనపడవు. చివరికి ఈ రోజు వెంకన్న స్వామి సన్నిధిలో అన్నదాన సత్రాలలో అన్నం కూడా నువ్వు సరిగా పెట్టకలేకపోతే ఈ రోజు ఏ ఆకులో అన్నం అయితే పెట్టారో ఆకులో అన్నం అలానే ఉండిపోయింది. ఎవడు తినకుండా బయటికి వెళ్ళిపోయారు భక్తులందరూ కూడా. ఇది ఎక్కడ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? మీ పరిపాలన అంతా దోచుకోవటంలో, దాచుకోవటంలో, అవినీతి చేయటంలో, కుట్రలు చేయటంలో, అక్రమమైన కేసులు పెట్టడంలో, అడ్డగోలుగా దాడులు చేయటం మీద ఉన్న కాన్సన్ట్రేషన్, ఉన్న తపన. ఈరోజు ప్రజలకి బాగు చేయాలి, ప్రజలకి మంచి చేయాలి. ఈరోజు చివరికి ఆ భగవంతుడి డబ్బులు కూడా మీరు వాడుకుంటున్నారే. చివరికి ఆ భగవంతుడి డబ్బులు వాడుకునేటప్పుడైనా సరే కనీసం కొంచెమైనా మంచి సదుపాయాలు కల్పించి సరైన భోజనం ఉన్నా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థానం తిరుమల వెంకన్న దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం, ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం. నీ దరిద్రపు అడుగు పెట్టావో పెట్టలేదో ఆ గుడి బుయ్యాల్సి వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది కొన్ని రోజులకి. ఈరోజు భక్తుడికి అన్నం పెట్టలేకపోతున్నావు నువ్వు. భక్తులు తిరగబడుతున్నారు. మీ పనికి వాళ్ళ మంత్రులందరూ ప్రోటోకాల్ అని వారానికి 10 సార్లు కొండ మీదకి వెళ్తారు. సామాన్యుడికి దర్శనం దొరకకుండా చేస్తారు. వాళ్ళే టికెట్లు అమ్మకు, వాళ్ళే అన్ని మేమే నీ అంత అన్నట్లుగా వ్యవహరిస్తారు. స్వామివారి సన్నిధిలో కూడా, స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి మీడియా సమావేశాలు పెట్టి అక్కడ రాజకీయాలు మాట్లాడుతుంటారు. ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఏం పరిపాలన మీరు చేసేది? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీయడానికి, రాష్ట్ర ప్రజానికాన్ని సర్వం నాశనం చేసేదానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈరోజు చివరికి స్వామివారి సన్నిధానంలో అన్నదాన సత్రంలో నువ్వు అన్నం కూడా సరిగా పెట్టలేకపోతున్నావు అంటే ఎందుకైనా ఆ ముఖ్యమంత్రి పరిపాలన, ఎందుకైనా ఆ ముఖ్యమంత్రి పీఠం రాజీనామా చేసి పక్కకు పో. నీ వల్ల ఏది చేత కాదు. రాష్ట్రానికి రాజధాని ఉండదు, రాష్ట్రానికి పరిశ్రమలు రావు, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించావు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు సరిగా
వాళ్ళ పని వాళ్ళని చేసుకొనియ్యవు, ఈ రాష్ట్రంలో రోడ్లు వెయ్యవు, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమీ చెయ్యవు, రాష్ట్ర సర్వనాశనం కొరకు ఏకైక వ్యక్తి వాడు ఉన్నట్టు నువ్వు ఒక్కడవే. ఫు, మీదొక పరిపాలన, మీదొక ప్రభుత్వం, బే 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 ఎంత దరిద్రపు పరిపాలన. మాకు ఊహ తెలిసిన దగ్గర చెప్పుడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి. బా, నీ దరిద్రం ఎప్పుడో చూద్దాం మాకు తెలియదయా. మో